హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరీమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 21లో మానవుని సత్యస్వరూపం దృశ్య రూపంలో న్యూయార్క్లో ఉపన్యాసంలో పార్ట్ 3 చెప్తున్నాను ఈరోజు నేను. బౌద్ధతత్వ శాస్త్రాలనేకంలోని మూల భావం ఇది. ఈ జగత్తు స్వయంపూర్ణకం. దీనికి ఒక మూలాధారాన్ని చూడటం కేవలం అనావశ్యకం. ఈ ఇంద్రియగోచర ప్రపంచం వినా ఇంకేదీ లేదు. ఈ ప్రపంచానికి ఆధారభూతంగా ఇంకొక దాన్ని భావించడం నిష్ప్రయోజనం. గుణ సముదాయమే ఈ సర్వము. ఏదో ఒక వస్తువు ఉందని, ఈ గుణాలు దానికి సంబంధించినవని అహోపడటం ఎందుకు? వస్తువు ఏదో ఉందనే భ్రాంతికి కారణం గుణాల యొక్క వేగవంతమైన పరస్పర వినిమయ అంటే మార్పులే కానీ వాని వెనుక స్థిర వస్తువు ఒకటి ఉండటం కాదు. ఈ వాదాల్లో కొన్ని అత్యద్భుతాలు మన సామాన్య అనుభవానికి అనురూపమై ఉండటం వల్ల అవి అందరికీ నచ్చుతాయి. నిజానికి కోటుకొక్కరైనా ప్రకృతి దృశ్యాలు కాక వేరేదైనా భావించగలరా? జనసామాన్యానికి ప్రకృతి ఎప్పుడూ మారుతూ వేగంగా తిరుగుతూ కూడుతూ కలిసిపోతున్న పరిణామ రాశిగా కనిపిస్తుంది. దీని వెనుక నుండే నిశ్చల సముద్రం యొక్క క్షణదర్శన భాగ్యమైన ఉన్నవారు చాలా అరుదు. జనసామాన్యానికి ఈ జగత్తు నిరంతర చలనమయమే, భయంకరమైన కల్లోల రాసే. మనకిప్పుడు 2 వాదాలు కనిపిస్తున్నాయి. మన శరీరాలకు మూలమై నిర్వికారం సుస్థిరమైన వస్తువేదో ఉందని ఒక వాదం. నిర్వికారత కానీ సుస్థిరత కానీ ఈ జగత్తులో లేనే లేదు. అంతా మార్పులమయం, మార్పులు తప్ప ఇంకేమీ లేదు అనేది రెండో వాదం. ఈ భిన్న భావాల పరిష్కారం తత్వ విచారంలోని ఆవలి మెట్టైన అద్వైత మతంలో కలుగుతోంది. ఈ అంతటికీ మూలమైన వస్తువు ఒకటి ఉంది. అది నిర్వికారం అంటే మార్పు లేనిది అనే వాదమును అద్వైత మతం అంగీకరిస్తుంది. మార్పులు లేని వస్తువు ఒకటి లేకపోతే మార్పు అనే భావాన్ని మనం గ్రహింపజాలం. అంతగా మారిన వస్తువును ఒకదాన్ని తెలుసుకున్నప్పుడే మనకు వస్తువులోని మార్పు గోచరమవుతుంది. అంతకన్నా తక్కువగా మార్పు మరొక వస్తువుతో పోల్చినప్పుడే వస్తువు కూడా ఎక్కువ మార్పులున్న దానిగానే తెలుస్తుంది. ఇలా పోగా చివరికి మార్పులకే లోకు కాని వస్తువు ఒకటి ఉండి తీరాలని మనం అంగీకరించక తప్పదు. ఈ వ్యక్త ప్రపంచమంతా ఒక కాలంలో అవ్యక్త స్థితిలో నిశ్శబ్దంగా ఉండాలి. భిన్నముఖాలను ఆకర్షించే పరస్పర విరుద్ధ శక్తుల సంఘర్షణకి ఫలమే ఈ నిశ్చలత్వం. అప్పుడే శక్తి గోచర రూపంలో ఉండదు. అప్పుడు ఏ శక్తి గోచర రూపంలో ఉండదు. సమస్థితి చెదిరినప్పుడే కదా శక్తి గోచర రూపానికి వస్తుంది. ఆ మనస్థితి మళ్ళీ రావడానికి జగత్తు అవిరామంగా పరుగులిడుతోంది. ఇంతకన్నా నిస్సమ్యంగా మనకి ఈ విషయం తెలియదు. నిర్వికార వస్తువు ఒకటి ఉందని ద్వైతులు చెప్పే మాట నిజమే, కానీ అది మనస్సు కాదు, శరీరం కాదు. ఈ రెంటికి భిన్నమైన మరొక మూల పదార్థం అవ్వడం మాత్రం పొరపాటు. ఈ ప్రపంచమంతా మార్పుల రాశి అనే బౌద్ధమతం వాదం నిస్సంశయంగా సత్యమే. ఎందుకంటే నేను ఈ ప్రపంచం కన్నా వేరే ఉండేంత వరకు, నేను వెనుక నిలుచుండి ఎదుట ఉండే ఒక వస్తువును చూస్తున్నంత వరకు చూసేవాడు చూడబడేది అనే ఈ 2 వస్తువుల ఉన్నంత వరకు ఈ ప్రపంచం మార్పులు కదలికగానే ఎప్పుడూ మారుతున్నదిగానే కనిపిస్తుంది. యథార్థ స్థితి ఏమంటే ఈ లోకంలో మార్పు ఉంది, నిర్వికారత ఉంది. ఆత్మ, మనస్సు, శరీరం ఇవి 3 ప్రత్యేక వస్తువులు కావు. ఈ మూడుకల మూర్తి ఏక వస్తువు.
మన శరీరాలుగా మన శరీరాల అతీతంగా కనిపించేది ఒకే వస్తువు, కానీ అదే ఒకే కాలంలో ఈ మూడుగా ఉండదు. శరీరాన్ని చూసేవానికి మనస్సు కనిపించదు, మనసు చూసేవానికి ఆత్మ అనేది కనిపించదు, ఆత్మను చూసేవానికి మనస్సు శరీరాలు అదృశ్యాలవుతాయి. చలనమే అంటే కదలికే చూసేవానికి పరిపూర్ణ నిశ్చలత్వం ఎన్నడూ కనిపించదు. పరిపూర్ణ నిశ్చలత్వం చూసేవానికి చలనం కనిపించదు. తాడు ఒక్కొక్కసారి పాముగా భ్రాంతి పడతారు. అలాంటప్పుడు పాము చూసేవానికి తాడు అదృశ్యమవుతుంది. ఈ భ్రాంతి నశించగా తాడును చూసేవానికి పాము మాయమవుతుంది. అంటే ఉండేది ఒక వస్తువే, అది సర్వాత్మకం, అదే నానా రూపాలతో కనిపిస్తుంది. ప్రపంచంలో నిజంగా ఉండేది ఈ ఆత్మ, యథార్థ వస్తువు ఒకటే. అద్వైత పరిభాషలో దీన్ని బ్రహ్మం అంటారు. నామరూపాలు అడ్డు రావడం వల్ల ఇదే నానారూపకంగా కనిపిస్తుంది. సముద్ర తరంగాలు చూడండి, ఒక్క అలైనా నిజంగా సముద్రం కంటే వేరా కాకపోయినా వేరుగా ఎందుకు కనిపిస్తుంది? నామరూప కారణం వల్లే తరంగ రూపాన్ని, దానికి మనం పెట్టుకున్న తరంగం అనే పేరు గోచరిస్తుంది. ఇందువల్లే అది సముద్రం కంటే భిన్నమైంది. ఈ నామరూపాలు లేకపోతే అది ఆ సముద్రమే. తరంగానికి సముద్రానికి నిజమైన భేదం ఎవరు కల్పించగలరు? అంటే ఈ ప్రపంచమంతా అభిన్నమైన ఒకే అస్తిత్వం. నామరూపాలు ఈ భేదాలన్నింటినీ కల్పించాయి. సూర్యుడు లక్షోపలక్షల జల బిందువులపై ప్రకాశిస్తాడు. అప్పుడు ప్రతి బిందువు పైన పరిపూర్ణ రూపంతో ఒకే సూర్యబింబం కనిపిస్తుంది కదా. అట్లే ఈ ఏకైక వస్తువు, ఈ ఆత్మ, ఈ ప్రపంచంలో ఉండే ఒకే యథార్థ వస్తువు ఈ అసంఖ్యాక భేదాలతో నిండి నామరూపాలతో ప్రతిబింబించి భిన్నంగా కనిపిస్తున్నది. కానీ నిజానికి అది ఏక వస్తువే. నేను నీవు అనేవే లేవు. అంతా నేను, లోకం అంతా నీవు. ఈ అద్వైత భావం, రెండు అనే భావం పరిపూర్ణమైన మిథ్య. మనకు సామాన్యంగా కనిపించే ఈ జగత్తి ఈ అసత్య జ్ఞానఫలం వివేకం కలిగి ఉండేంత ఒక్కటే రెండూ లేవు అని మానవుడు కనుగొన్నప్పుడు తానే ఈ జగత్ అని అతనికి తెలిసిపోతుంది. ఈ నిరంతర పరిణామ రూపంలో ఉండే జగత్తును నేనే. సర్వ పరిణామాలకు సర్వగుణాలకు అతీతుడినైన నిత్య పరిపూర్ణుని, నిత్యానందమయుడిని నేనే. కాబట్టి ఉండేదంతా ఆ నిత్య శుద్ధం, నిత్య పరిపూర్ణం, అవికార్యం, అవికృతం అయిన ఒక్క ఆత్మే. అది ఎన్నడూ మార్పును పొందలేదు. జగత్తులోని మార్పులన్నీ ఆ ఏకమైన ఆత్మలోని అసత్య దృశ్యాలు. నామరూపాలు ఆ ఆత్మపై ఈ స్వప్న దృశ్యాలన్నింటినీ చిత్రించాయి. తరంగాన్ని సముద్రం నుండి భిన్నంగా చేసేది రూపమే. తరంగం అణిగిపోతే రూపం నిలుస్తుందా? నిలవదు, అదృశ్యమవుతుంది. తరంగపు ఉనికికి సముద్రపు ఉనికి ఆధారం, కానీ సముద్రపు ఉనికికి తరంగపు ఉనికి ఏమాత్రమూ ఆధారం కాదు. తరంగం ఉన్నంతసేపే రూపం ఉంటుంది. తరంగం అదృశ్యం కావడంతోనే అది అదృశ్యమవుతుంది. అప్పుడది నిలువజాలదు. ఆ నామరూపాలు మాయ అనబడే దాని చేత కల్పించబడతాయి. ఈ మాయ వ్యక్తిత్వాలను కల్పిస్తుంది, అంటే ప్రతి వారిని వేరువేరుగా కనిపించేలా చేస్తుంది. కానీ దానికి ఉనికి అంటే అస్తిత్వం లేదు. అది ఉందని చెప్పజాలం. రూపం ఉందని చెప్పడానికి వీలు లేదు. మరొక వస్తువు ఉనికిపై అది ఆధారపడి ఉంటుంది కదా. అది లేదని అనలేం. ఈ భిన్నత అంతా అదే కదా కల్పిస్తోంది. అంటే అద్వైత వేదాంత ప్రకారం ఈ మాయ లేక అవిద్య లేక నామరూపాలు లేక యూరోప్ దేశం వారన్నట్లు దేశకాల నిమిత్తత్వాలు ఈ అఖండ పరిపూర్ణ వస్తువు నుండి, ఈ ఏకత్వం నుండి ఈ ప్రపంచ నానాత్వాన్ని కల్పించి దృష్టిగోచరం చేస్తుంది. వాస్తవంగా ఈ ప్రపంచం ఏకపదార్థమే. పరమ సత్యాలు రెండున్నాయని భావించడం అంతా పొరపాటే.
ఏకవస్తు ఉందని తెలుసుకోవడమే ఈ నిజం తెలుసుకోవడం. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఈ సత్యం అనుదినం స్థాపింపబడుతోంది. మీరు, నేను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకే భౌతిక పదార్థ సాగరంలోని వేర్వేరు బిందువుల వేరువేరు పేర్లని, ఈ పదార్థ రాశి రూపం నిరంతరం పరిణామం పొందుతూ ఉందని నేడు నిరూపింపబడింది. సూర్యునిలో కొన్ని నెలల కిందట ఉండిన శక్తిలో ఒక స్వల్పాంశం నేడు మానవులోనే ఉండవచ్చు. రేపొక జంతువులో, ఆ మరుదిన ఒక వృక్షంలో ఉండవచ్చు. అది ఎప్పుడూ వస్తూ పోతూ ఉంది. ఇదంతా ఒకే అఖండం అనంతమైన పదార్థ రాశి. దానిలో భేదాన్ని కల్పించేది నామరూపాలే. అందొక చుక్కను సూర్యుడని, ఇంకొక చుక్కను చంద్రుడని, వేరొక చుక్కను నక్షత్రమని, మరొక దాన్ని మనుష్యుడని, ఇంకొక దాన్ని జంతువని, వేరొక దాన్ని వృక్షమని, ఇలా అనంత నామములతో వ్యవహరిస్తూ ఉంటాం. ఈ పేర్లన్నీ కృత్రిమాలే, సత్యదూరాలు. ఇదంతా నిరంతర పరిణామం పొందే ఒక పదార్థ రాశి కదా. మరొక దృక్పథం నుండి ప్రపంచమే ఒక భావసముద్రమని, అందులో మనం ఒక్క మనస్సునే పేరుగల బిందువు వంటి వారమని చెప్పవచ్చు. నీ ఒక మనస్సు, నేనొక మనస్సును, ప్రతి మానవుడు ఒక మనస్సు. ఇంతేకాదు, మన కళ్ళు భ్రాంతి రహితాలైనప్పుడు, మనసు నిర్మలమైనప్పుడు, జ్ఞాన దృక్పథం నుండి మనకి ప్రపంచమే నిత్యశుద్ధం, నిర్వీకారం, అనస్వరం అంటే నాశనం లేనిది అయిన అఖండ పరతత్వంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ద్వైతులు ప్రతిపాదించే సాంపరామ అంటే మరణానంతర గతి విషయం ఏమవుతుంది? మరణించిన మానవుడు స్వర్గానికో మరే లోకానికో పోతాడని, పాపాత్ములు, పిశాచాలు, జంతువులు అవుతారని, ఇంకా ఇటువే ఏవో వారు చెబుతారు కదా. వచ్చేవాళ్ళు లేరు, పోయేవారు లేరు అని అద్వైతి అంటాడు. నీవెలా రాగలవు? ఎలా పోగలవు? నీవు పరిపూర్ణుడవు కదా. పరిపూర్ణుడువు. నీవు వెళ్ళడానికి ఏ చోటు ఉంది. ఒక బడిలో కొందరు బాలబాలికల పరీక్ష జరుగుతున్నది. పరీక్షాధికారి లేనిపోని కఠిన ప్రశ్నలు అడిగాడు. ఈ భూమి పడిపోకుండా ఎందుకు నిలిచి ఉంది అనేది అందులో ఒక ప్రశ్న. గ్రహమండలం యొక్క ఆకర్షణ శక్తితో మరేదో వారికి అర్థం కాని విషయం అతని మనసులో ఉంది. బిడ్డల్లో అనేకుల ప్రశ్ననే అర్థం చేసుకోజాలక ఏవేవో వెర్రి సమాధానాలు చెప్పారు. కానీ అందులో ఒక బుద్ధిశాలిని అయిన బాలిక అది ఎక్కడ పడగలదు అని మారు ప్రశ్న వేసింది. పరీక్షకుడిది ప్రశ్నే అర్థం లేనిది. అనంత జగత్తులో క్రిందు మీదులు లేవు. సంబంధభావం వర్తించే చోటునే క్రిందు మీదులు ఉండగలవు. అట్లే ఆత్మ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు జనన మరణ వ్యవహారమే అర్థరహితం. పోయేవారెవరు? వచ్చేవారెవరు? నీవెక్కడా లేవు. నీవు ఆక్రమించిన స్వర్గం ఎక్కడుంది? జీవాత్మ సర్వగతం. అది ఎక్కడికి పోగలదు, ఎక్కడికి పోలేడు. అది అంతటా ఉంది. కాబట్టి పరిపూర్ణత్వం పొందిన వాళ్లకు ఈ శిశు స్వప్నం, ఈ జనన మరణాలు, స్వర్గాలు, ఉన్నత లోకాలు, అధోలోకాలు అనే భ్రాంతి వెంటనే అదృశ్యమవుతుంది. దాదాపు పరిపూర్ణ దశకు వచ్చిన వారికి ఈ భ్రాంతి బ్రహ్మలోకం వరకు గల దృశ్యాలన్నీ చూపి అదృశ్యమవుతాయి. అజ్ఞానులకు మాత్రమది నిలిచి ఉంటుంది. స్వర్గానికి వెళ్ళడం, మరణించడం, పుట్టడం అనే విషయాలను లోకమంతా నమ్మడానికి కారణమేమి? నేను ఒక గ్రంథాన్ని చదువుతున్నాను. ఒక్కొక్క పుటను ముగించి మరొక పుటను తిప్పుతున్నాను. మార్పు చెందుతున్నది ఏది? వచ్చేది పోయేది ఏది? నేను కాదు, ఆ పుస్తకం. ఒక్కొక్క అధ్యాయం చదువుతూ త్రిప్పి వేస్తున్నాం. అప్పుడప్పుడు ఒక్కొక్క దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. అది చదివి త్రిప్పివేయబడుతుంది. ఆ తర్వాత మరొకటి వస్తుంది. కానీ ఆత్మలో మార్పేమీ లేదు. అది నిత్యం. మారేది ప్రకృతి. మానవుని ఆత్మ కాదు. అది ఎన్నడూ మార్పు నొందదు. జనన మరణాలు ప్రకృతిలోనివి, నీలోనివి కావు. కానీ పామరులు భ్రాంతికి లోనవుతారు. తిరిగేది సూర్యుడు, భూమి కాదు అని ఎలా భ్రమపడుతున్నామో అట్లే మృతి నొందేది
మనం ప్రకృతి కాదు అని భ్రమపడుతున్నాం. కాబట్టి ఇవన్నీ భ్రమలు. పరిగెత్తేది పొలములు రైతులు కాదు అని ఎలా భ్రమపడుతున్నామో అట్లే ఈ జనన మరణ విషయంలో కూడా భ్రమపడుతున్నాము. ఒక్కొక్క మానసిక స్థితిలో ఉండే మనుషులకి ఈ ప్రపంచం భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలుగా కనిపిస్తాయి. అదే మానసిక స్థితిలో ఉన్న వారందరికీ అట్లే అనిపిస్తుంది. మీకు నాకు మధ్య వివిధ క్షేత్రాల్లో లక్షల జీవులున్నారు. వాళ్ళు మనల్ని చూడజాలరు, మనం వారిని చూడజాలం. మన మానసిక స్థితిలోనే, మనం ఉండే క్షేత్రంలోనే ఉండేవాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తారు. ఒకే శృతిలో ఉండే వాద్యాలు రెండింటిని అనుకరిస్తాయి. మానవ శృతి అనబడేది మారితే మానవులిక ఇక్కడ గోచరించరు. మానవలోకం అంతా మాయమై ఇంకేదో ఒక దృశ్యం కనిపిస్తుంది. అది దేవతాలోకం కావచ్చు, లేక పాపాత్ములకు పిశాచలోకం కావచ్చు. కానీ ఇవన్నీ వేర్వేరు దృక్పథాల నుండి కనిపించే ఒకే లోకం. మానవ క్షేత్రం నుండి ఇవి ధాత్రి, సూర్య, చంద్ర, నక్షత్రవాదులు. పాపక్షేత్రం నుండి ఇదే నరలోకం. స్వర్గకాంక్ష గలవారికి ఇదే స్వర్గం. సింహాసనస్థుడైన ఒక దేవుని ముందు నిలిచి అతన్ని కీర్తించడమే జీవిత పరమార్థంగా గలవారికి మరణానంతరం ఆ దృశ్యమే కనిపిస్తుంది. వారికి ఈ లోకమే విశాల స్వర్గంగా మారిపోతుంది. రెక్కలు గల దేవతలు అక్కడ అనేక జాతుల వారు ఉంటారు. గద్దెపై ఒక దేవుడు కూర్చుని ఉంటాడు. ఈ స్వర్గాలన్నీ మానవ కల్పితాలు. కాబట్టి ద్వైతి చెప్పేదంతా నిజమైన అది కేవల స్వకల్పితం అని అద్వైతి చెబుతాడు. ఈ లోకాలు భూత పిశాచాలు, దేవతలు, నూతన శరీర ధారణలు, పునర్జన్మలు ఇవన్నీ పురాణ కథలు. ఈ మనుష్య జీవితం కూడా అలాంటిదే. ఈ జీవితం ఒక్కటే సత్యం అనుకునే మహా ప్రమాదానికి మనుషులంతా లోనవుతున్నారు. ఇతర విషయాలు పురాణ కథలున్నప్పుడు వారు ఆ మాటను బాగానే గ్రహిస్తారు. కానీ తమ నమ్మకాలు కూడా అట్టివే అని వారు అంగీకరించరు. ఈ కనిపించేదంతా కేవల కల్పిత కథ. మనం ఈ శరీరాలం అనడం కన్నా పెద్ద బొంకు లేదు. మనం ఎన్నడూ శరీరాలుగా ఉండలేరు, ఎన్నటికీ ఉండబోము. మనం మానవ మాత్రమే అనుట కన్నా పెద్ద బొంకు ఉండబోదు. జగదీశ్వరుడు అంటే మనమే కదా. ఈశ్వరుని ఆరాధించడంలో మనం ఎప్పుడు మనలో దాగి ఉండే ఆత్మనే ఆరాధిస్తూ ఉంటాం. నేను ఆ జన్మ అంటే పుట్టుకతోనే పాపిని, ఆ జన్మ దుష్టుడను అనటం కన్నా ఘోరమైన అసత్యాన్ని నీవు పలకజాలవు. ఇతరులను పాపిగా తెరిచేవాడే పాపి. ఇక్కడ ఒక పసిబిడ్డ ఉందని నీవి మేజాపై ఒక డబ్బు మూటను పెట్టావని అనుకో. ఆ మూటను ఒక దొంగ తీసుకుని పోయినాడు అనుకో. బిడ్డకేమీ విశేషం జరిగినట్లు అనిపించదు. బిడ్డ లోపల దొంగ లేడు కాబట్టి బయట కూడా దొంగ లేడు. లోకంలో నీచత్వం కనిపించేది పాపాత్ములకు, నీచులకు, మంచివారికి కనిపించదు. కాబట్టే పాపాత్ములకి ఈ లోకం నరకరూపంలోనూ, కొంతవరకు సజ్జులైన వారికి స్వర్గరూపంలోనూ, పరిపూర్ణత్వాన్ని పొందిన వారికి భగవత్ స్వరూపంగానూ కనిపిస్తుంది. పరిపూర్ణ స్థితి ప్రాప్తించినప్పుడు కానీ కన్నులకి అడ్డుపడి ఉన్న తెర పడిపోదు. మానవుడప్పుడు పరిశుద్ధుడు, నిర్మలుడు అవుతాడు. అతనికప్పుడు సర్వము కొత్త రీతిగా కనిపిస్తుంది. లక్షల సంవత్సరాలుగా తనను వేధిస్తున్న దుస్వప్నాలన్నీ మాయమవుతాయి. తాను మానవుడనో దేవతనో భూతమనో తలుచుకున్నవాడు అధమ స్థితిలోనో ఉన్నత స్థితిలోనో ఈ భూమి మీద స్వర్గంలోనో మరెక్కడోనో జీవిస్తున్నట్లు తడిచినవాడు తాను నిజంగా అంతటా ఉన్నాడని, సర్వగతుడని, కాలమంతా తనలోనిది కానీ తాను కాలంలోని వాడు కాడని, స్వర్గాలన్నీ తనలోనివి కానీ తాను స్వర్గంలోని వాడు కాడని, మానవులు అనాది కాలం నుండి ఆరాధిస్తున్న దేవతలంతా తనలోనే ఉన్నారని, తాను వారెవ్వరిలో లేడని గ్రహిస్తాడు. దేవతలను, భూత పిశాచాలను, మానవులను, వృక్షజాతులను, జంతువులను, శిలలను ఇలా అన్నింటినీ కల్పించినది తానే అని అతనికి తెలిసొస్తుంది. మానవుని యథార్థ తత్వం స్వర్గం కంటే
ఉన్నతమని, మన జగత్తు కంటే సమగ్రమని, అనంతకాలం కంటే అనంతమని, సర్వవ్యాప్తమైన ఆకాశం కంటే అధిక వ్యాప్తమని అతని కడుపు వ్యక్తమవుతుంది. అతనికప్పుడు వ్యక్తమవుతుంది. అప్పుడు కాని మానవుడు భయరహితుడు కాడు, ముక్తినందుడు. భ్రాంతి మోహాలన్నీ అప్పుడు సమసిపోతాయి. పాపాలన్నీ అదృశ్యమవుతాయి. భయాలన్నీ శాశ్వతంగా అంతరిస్తాయి. జననం నిష్క్రమిస్తుంది. దానితోనే మరణము నిష్క్రమిస్తుంది. దుఃఖాలు ఎగిరిపోతాయి. వానితో సుఖాలు ఎగిరిపోతాయి. భూలోకాలు అదృశ్యమవుతాయి. వానితో స్వర్గలోకాలు అదృశ్యమవుతాయి. శరీరాలు మాయమవుతాయి. వానితో మానసము మాయమవుతుంది. అట్టి వానికి జగత్తు అదృశ్యమవుతుందనవచ్చు. విరుద్ధ శక్తులకు అవిరామంగా జరుగుతున్న సంఘర్షణ అంతా ఒకేసారి నిలిచిపోతుంది. ప్రాణాకాశాలుగా ప్రకృతి సంఘర్షణలుగా, ప్రకృతిగా, స్వర్గాలుగా, దరిద్రులుగా, వృక్షాలుగా, జంతువులుగా, మనుష్యులుగా, దేవతలుగా కనిపించేదంతా రూపుమారి ఒకే అనంతం, అఖండం, అవికారం అయిన అస్తిత్వంగా అయిపోతుంది. తానే ఆ అస్తిత్వమని ప్రాజ్ఞుడు గుర్తిస్తాడు. రంగురంగుల మబ్బులు ఆకాశం ఎదుటికి వచ్చి ఒక క్షణంసేపు అక్కడి నుండి మాయమైపోయేలోగా ఈ భూలోకాలు, స్వర్గలోకాలు, చంద్రుడు, దేవతలు, సుఖాలు, దుఃఖాలు ఈ ఆత్మ ఎదుట కనిపిస్తాయి. కానీ ఈ దృశ్యాలన్నీ కడిచిపోయి అనంతరం అవికారమైన నీలాకాశం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆకాశం ఎన్నటికీ మార్పు నొందదు. మార్పులు చెందేవి మబ్బులే. ఆకాశం మారిందనుకోవడం పొరపాటు. మనం అపరిశుద్ధులమని, పరిమితులమని, భిన్నులమని అనుకోవడం పొరపాటు. పారమార్థిక మానవుడే ఏక అఖండ సత్యస్వరూపుడు. ఇప్పుడు 2 ప్రశ్నలు తలెత్తుతాయి. మొదటిది, ఇదొక మతం, ఒక తత్వశాస్త్ర భావం. కానీ దాన్ని సాధించడం సాధ్యమా అనేది సాధ్యమే. భ్రాంతిని పూర్తిగా జయించిన వారు కొందరు ఈ లోకంలో ఇప్పటికే జీవించి ఉన్నారు. జయించడంతోనే వారు మరణిస్తారా? మనం అనుకున్నంత త్వరగా మరణించరు. 2 చక్రాలు ఒక ఇరుసు కొయ్యతో కూడి నడుస్తున్నాయి. అందొక చక్రాన్ని పట్టుకుని ఆ ఇరుసు కొయ్యను ఒక గొడ్డలితో తెగగొట్టితే నేను పట్టుకున్న చక్రం మాత్రమే ఆగిపోతుంది. రెండవది పూర్వ వేగబలం వల్ల కొంత దూరం పోయి తర్వాత పడిపోతుంది. ఒక చక్రం ఈ పరిశుద్ధ పరిపూర్ణ వస్తువు. ఈ ఆత్మ 2వ చక్రం. మీ మనస్సు శరీరాలనే బాహ్యభ్రాంతి. మీ మనస్సు శరీరాలనే బాహ్యభ్రాంతి. ఈ 2 కర్మం అనే ఇరుసుకొయ్యతో కూడి ఉన్నాయి. వీరికి గల సంబంధాన్ని భేదించేది జ్ఞానం అనే గొడ్డలి. ఆత్మచక్రం నడక మానుతుంది. తనకు రాకపోకలు, జనన మరణాలు కలవని, తాను ప్రకృతి అని, తనకు కోపాలు, కోరికలు కలవని భావించడం మానుతుంది. కానీ మన శరీరాలనే 2వ చక్రం పూర్వకర్మ ప్రభావంతో కొంతకాలం జీవిస్తుంది. ఆ బలం నశించిన తర్వాత, ఆ కర్మఫలం అంతా అనుభవించిన తర్వాత అవి పడిపోతాయి. అటు తర్వాత ఆత్మకు విమోచనం కలుగుతుంది. ఇక స్వర్గానికి పోవడం, మళ్ళీ పుట్టడం ఉండదు. బ్రహ్మలోకానికైనా మరే ఉన్నత లోకానికైనా పోవడము లేదు. అతడు ఎక్కడి నుండి రాగలడు, ఎక్కడికి పోగలడు? ఈ జీవితంలోనే ఈ స్థితి నందుకున్నవాడు ఈ ప్రపంచాన్ని సాధారణ రూపంలో కాక సత్యరూపంతో ఒక్క క్షణకాలమైనా చూడగలిగిన వాడు జీవన్ముక్తుడవుతాడు అనబడతాడు. ఈ జీవన్ముక్తి దశను పొందడమే వేదాంతి లక్ష్యం. నేను ఒకసారి హిందూ దేశ పశ్చిమ ప్రాంతంలో సముద్ర తీరపు ఎడారి ప్రదేశంలో ప్రయాణిస్తున్నాను. ప్రయాణమంతా కాలినడకనే. ఎన్నో నాళ్ళు ఆ ఎడారిలో నడిచాను. చక్కని చెరువులు వాని చుట్టూ వృక్ష పంక్తులు తలపిందులుగా ప్రతిబింబించి పండువు చేస్తున్న ఆ చెట్ల నీడలను ప్రతిరోజు చూచి ఆశ్చర్యపడేవాడిని. ఎంత అద్భుతంగా ఉంది, ఇది ఎడారి ప్రదేశమట అని అనుకునేవాడిని. అందమైన ఆ చెరువులు, చెట్లు, మొక్కలు చూస్తూ దాదాపు ఒక నెల రోజులు నడిచాను. ఒకనాడు దాహం వేసి నీళ్లు తాగాలనుకుని ఒక నిర్మల మనోహరమైన జలాశయం దగ్గరికి వెళ్ళాలని చూచాను.
కానీ దగ్గరికి వెళ్ళగానే అది అదృశ్యమైంది. నేను పుస్తకాల్లో చదువుతూ ఉండిన ఎండమావులు ఇవే అని ప్రతి దినం ఈ ఎండమావులను చూస్తూ కూడా తెలుసుకోపోయానని నాకు అప్పుడు తళుక్కున స్ఫురించింది. మరునాడు మరలా నడక సాగించాను. ఆ చెరువు మళ్ళీ కనిపించింది. కానీ అది చెరువు కాదు, ఎండమావి అనే జ్ఞానం కూడా ఆ వెంటనే స్ఫురించింది. ఈ జగత్తు విషయం కూడా అట్టిదే. జగత్తనే ఎండమావులో మనందరం దినదినం నెల నెల ఏటేటా ప్రయాణిస్తున్నాం. కానీ ఎండమావులని తెలుసుకోలేకున్నాం. ఈ అజ్ఞానం ఒకనాడు చెదిరిపోతుంది, కానీ అది మళ్ళీ కలుగుతుంది. పూర్వకర్మ బలం చేత ఈ శరీరం నిలిచి ఉండాలి కాబట్టి ఎండమావులు మళ్ళీ కనిపిస్తాయి. కర్మబంధం ఉండేంతకాలం ఈ జగత్తు మనల్ని వదలదు. స్త్రీలు, పురుషులు, జంతువులు, తరులు, తాజులు, అనురాగాలు, బాధ్యతలు అనేవి విడవవు. కానీ వానికి మునుపటి బలం ఉండదు. కొత్తగా లభించిన ఈ జ్ఞానం వల్ల కర్మబలం తరిగిపోతుంది. దానిలోని విషయం విరిగిపోతుంది. అది ఇప్పుడు రూపు పొందుతుంది. ఎందుకంటే దాని గుట్టు తెలిసిపోయిందనే భావం కూడా మనకి ఇప్పుడుంది. సత్యానికి ఎండమావులకు గల అపార భేదం ఇప్పుడు తెలిసింది కదా. ఈ స్థితిని లభించినప్పుడు ప్రపంచం మున్పటిదిగా ఉండదు. కానీ దీనిలో కొంత అపాయం కూడా ఉంది. నేను పుణ్యపాపాలకు అతీతుణ్ణి కాబట్టి నీతి ధర్మాలు నా ఎడ వర్తించవు. నేను నా ఇష్టానుసారం ప్రవర్తించవచ్చు అని ఈ వేదాంతాన్ని ఆధారంగా చేసుకుని పలికే వాళ్లను మనం ప్రతి దేశంలోనూ చూస్తున్నాము. నేను బద్ధుణ్ణి కాను, నేను భగవంతుణ్ణి, నన్ను యథేచ్ఛగా నడవనివ్వండి అని పలికే అవివేకులందరూ ఈ దేశంలో ఇప్పుడు కూడా ఉన్నారు. ఇలాంటి మాటలు నిజములే కానీ భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక నియమాలన్నింటికీ ఆత్మ అతీతమనే మాట మాత్రం నిజమే. నియమాలకు లోపబడడం అంతా దాస్య స్థితి. నియమాలు దాటిన తర్వాతనే మోక్షం, ముక్తి ఆత్మకు స్వతసిద్ధం. దాని జన్మ హక్కు అండం కూడా నిజమే. సత్యమైన ఆ ముక్తి భౌతిక పదార్థ రూపమైన తెర ద్వారా ప్రకాశించి అసత్యమైన మానవ స్వేచ్ఛ రూపంలో కనిపిస్తుంది. జీవితంలో ప్రతిక్షణం మనకు స్వేచ్ఛ ఉందనిపిస్తుంది. ఆ భావం లేనిది మనం ఒక నిమిషకాలమైనా జీవించలేం, మాట్లాడలేం, ఊపిరి పీల్చలేం. కానీ కొంచెం ఆలోచించి చూస్తే మనం యంత్రమాత్రులమే అని, స్వేచ్ఛారహితులమని తెలిసిపోతుంది. ఇందులో నిజమేది? స్వేచ్ఛాభావం భ్రాంతి అని ఒక పక్షం వారు, దాస్యభావం భ్రాంతి అని రెండవ పక్షం వారు వాదిస్తారు. ఇలా జరగడానికి ఏమీ కారణం? మానవుడు నిజంగా స్వతంత్రుడే. పారమార్థిక మానవుడు స్వతంత్రుడిగా ఉండే తీరాలి. ఈ మాయా ప్రపంచంలోకి, ఈ నామరూపాల్లోనికి వచ్చినప్పుడే అతడు బద్ధుడవుతున్నాడు. స్వతంత్రేచ్ఛ అనే మాట తప్పు. ఇచ్చకు స్వతంత్రత ఉండజాలదు. ఎలా ఉంటుంది? పారమార్థిక మానవుడు బద్ధుడైన తర్వాత ఇచ్చ జన్మిస్తుంది, అంతకుముందు కాదు. మానవుని ఇచ్చ బద్ధం. ఈ ఇచ్చకు మూలాధారమైన వస్తువు నిత్యముక్తం. కాబట్టి ఈ బద్ధ దశలో కూడా, అంటే భూమిపై మానవ జీవితంలో లేక స్వర్గంలో, దేవతా జీవితంలో, మన దివ్యస్థితికి స్వాభావికమైన ముక్తి జప్తిలో నిలిచి ఉంటుంది. మళ్ళీ దాన్ని అందుకోవడానికే మనమందరం తెలిసి, కొందరు తెలియక, కొందరు పరిశ్రమిస్తున్నాం. ఆత్మ స్వాతంత్ర్యం, ముక్తి సాధించుకున్న వారిని నియమాలు ఎలా బంధిస్తాయి? ఈ జగత్తులోని నియమం ఏది అతన్ని బంధింపజాలదు. జగత్తే అతనిది కదా. అతడే జగత్తంతా అతడే అనైనా అనొచ్చు, లేక అతడికి జగత్తే లేదు అనవచ్చు. అలా అయితే అతనికి క్షుద్రభావాలు, స్త్రీ పురుష భావాలు, దేశభావం ఎలా ఉంటాయి?
నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను బిడ్డను, ఇలాంటి మాటలు అతడు ఎలా అంటాడు? అవి అసత్యాలు కావా? అబద్ధాలని అతనికి తెలుసు. ఇవి పురుషుల హక్కులు, ఈ ఇతరముల స్త్రీల హక్కులు అని అతడు ఎలా అనగలడు? ఎవరికి హక్కులు లేవు. అసలు వేరువేరుగా ఎవరూ లేరు కదా. పురుషుడు లేడు, స్త్రీ లేదు. ఆత్మకు స్త్రీత్వ పురుషాత్వాదులు లేవు. అది నిత్య శుద్ధం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, మాది ఈ దేశం, ఆ దేశం మండం కల్లా. జగత్తంతా నా దేశమే, అదంతా నాదే. దాన్ని నా శరీరంగా ధరించి ఉన్నాను. కానీ ఈ ఉన్నత భావాలు ప్రకటిస్తూనే లోకులకు నీచాతి నీచుడుగా తోచే అసహ్య కార్యాలు చేసేవారు ఉన్నారు. ఇట్లెలా చేస్తున్నారని వాళ్ళని అడిగితే అది మన భ్రాంతి అని, తాము తప్పు చేయలేమని వారు బదులు చెబుతారు. వారి మాటలు పరిశీలించి విషయ నిర్ధారణ చేయడం ఎలా? ఏ ప్రమాణాన్ని బట్టి? ఆ ప్రమాణం ఇప్పుడు వివరిస్తాను. మంచి చెడులు రెండు ఆత్మ పారిపార్శ్విక ప్రదర్శనలే అయినా చెడుకు వెలుపలి పొర, మంచి లోపలి పొర. రెండవది పారమార్థిక మానవునికి ఆత్మకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి చెడుగు పొరను ఛేదించిన వాడే ఆత్మకు చేరగలడు. ఆత్మకు చేరిన వానికి ఏమీ అంటుకుని ఉంటుంది? కొంచెం కర్మ, పూర్వజీవిత బలంలో మిగిలి ఉన్న ఒక స్వల్ప అంశం. కానీ అదంతా మంచికి సంబంధించిందే. దుష్కర్మ బలమంతా అనుభవించాలి. అదంతా సమసిపోవాలి. పూర్వం చేసిన పాపాలన్నీ నిశ్శేషంగా దగ్ధమైపోవాలి. అప్పుడు కానీ సత్యాన్ని అనుభవంలోకి ఎవరూ తెచ్చుకోలేరు. అంటే ఆత్మశుద్ధుడే సత్యానుభూతిని ఇంకా అంటుకుని ఉండేది. పూర్వపు సత్సంస్కారంలో మిగిలి ఉన్న భాగం, సత్కర్మ బలం. అలాంటి వాడు ఈ శరీరంలో జీవించి నిరంతరం కార్యనిమగ్నుడై ఉన్న పరోపకారాలే చేస్తాడు. అతని నోట వచ్చే మాటలన్నీ స్వస్తివాచక రూపాలే, అంటే మంగళప్రదమైనవే. అతని చేతులు సత్కర్యాలే చేస్తాయి. అతని మనసు యోగ్యములైన ఆలోచనలే ఆలోచిస్తాయి. అతను ఎక్కడికి పోయినా అతని ఉనికి అందరికీ శుభాన్ని కలిగిస్తుంది. శుభం యొక్క మూర్తిభావమే అతడు. కాబట్టి వాడు తన సాన్నిధ్య మాత్రం చేతనే పరమ దుర్మార్గుడిని కూడా సాధుశ్రేష్ఠునిగా మార్చగలడు. అతడు మౌనంగా ఉన్న అతని ఉనికి మానవ జాతికి మంగళ శాసనంగా వర్తిస్తుంది. అట్టివారు అపకారం ఏదైనా చేయగలరా? పాపాలు చేయగలరా? సత్యానుభూతికి శుష్క ప్రసంగాలకు ధృవాలకున్నంత భేదం ఉందని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వట్టి మూడులు కూడా మాటలు చెప్పగలరు. చిలకలు కూడా మాట్లాడగలవు. మాట్లాడటం, అనుభూతి పొందటం వేరువేరు విషయాలు. వేదాంతాలు, మతాలు, చర్చిలు, గ్రంథాలు, వాదాలు, గుళ్ళు, తెగలు, ఇలాంటివి కొన్ని విధాల మంచివే. కానీ సత్యానుభూతి కలిగినప్పుడు ఇవన్నీ జారిపోతాయి. దేశపటాలు మంచివే, కానీ దేశాన్ని ఒకసారి చూసిన తర్వాత దేశపటాన్ని చూస్తే ఎంత భేదం కనిపిస్తుంది. కాబట్టి సత్యాన్ని చూసిన వారికి తార్కిక వాదోపవాదాలు, మానసిక వ్యాయామ విద్యలు సత్యాన్ని గ్రహించడానికి అవసరమా? కావాలా? అది వారి ప్రాణాలకు ప్రాణం. వారు ప్రత్యక్షంగా చూచి అనుభవించిన వస్తువు. కేవలం స్పర్శ మాత్రం జ్ఞానం కాదది, అంతకంటే గొప్పది. నీకది ఉపనిషత్తులు ఋషులు చెప్పినట్టు హస్తామలకం, చేతిలోని ఉసిరికాయగా ఉంటే ఇదిగో అది అని నీవు చెప్పగలవు కదా. అట్లే సత్యం యొక్క ఆ పరోక్షానుభూతి కలవారు ఇదే ఆత్మని కూడా అంటారు. నీవు వారితో సంవత్సరాల తరబడిగా వాదించవచ్చు, కానీ వారు నిన్ను చూచి చిరునవ్వు నవ్వుతారు. నీ మాటలన్నీ పసిబిడ్డల యొక్క పిచ్చి మాటలుగా భావిస్తారు. పెట్టినట్లే మాట్లాడిస్తారు. వారు సత్యాన్ని చవిచూసి పరిపూర్ణులయ్యారు. నీ ఒక దేశాన్ని చూచావనుకో, నీ దగ్గరకు ఒకడు వచ్చి ఆ దేశం లేదని వాదించి మొదలు పెడతాడు. అతడు అలా ఎంతసేపు వాదించినా నీవు అతని గూర్చి ఏమనుకుంటావు? అతడు పిచ్చి ఆసుపత్రికి పంపదగిన వాడనే కదా. కాబట్టి జ్ఞానసిద్ధుడు ఇలా అంటాడు:
ఈ చిన్న చిన్న మతాలను గూర్చి లోకంలో జరిగే ప్రసంగాలన్నీ అసంబద్ధ ప్రలాపాలు. అపరోక్షానుభూతే బ్రహ్మ విద్యకు ప్రాణం, మూల సత్వం. బ్రహ్మ విద్యను అనుభూతం చేసుకోవచ్చు. నీవందుకు సిద్ధంగా ఉన్నావా? నీకది కావాలంటే లభిస్తుంది. అప్పుడు నీది నిజంగా ధర్మ సంతృప్త జీవనం అవుతుంది. నీవు అపరోక్షానుభూతి నొందేంత వరకు నీకు నిరీశ్వరవాదులకు భేదం లేదు. నిరీశ్వరవాదులు నిష్కపటులు, కానీ బ్రహ్మ విద్యలో నమ్మకం ఉందని చెబుతూ దాన్ని అనుభూతం చేసుకోవడానికి యత్నించని వాడు కపటి. అపరోక్షానుభూతి కలిగిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది రెండవ ప్రశ్న. ఈ జగత్తంతా ఏక వస్తువే అని, మనమే ఆ అఖండ పరమాత్మ అని తెలుసుకున్నామనుకోండి. ఈ ఆత్మ తప్ప వేరే లేదని, ఈ వివిధ రూపాలలో కనిపిస్తున్నదే అని తెలుసుకున్నామనుకోండి. ఆ తర్వాత మనకేమవుతుంది? పనులన్నీ మానుకొని ఒక మూలకు పోయి అక్కడ కూర్చుని మరణిస్తామా? అది లోకానికి ఎలా ఉపకరిస్తుంది? ఆ పాత ప్రశ్నే. మొదటి సంగతి, లోకానికి ఎందుకు ఉపకరించాలి? అలా చేయాలనడానికి ఏమైనా కారణం ఉందా? అది లోకానికి ఎలా ఉపకరిస్తుందని ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉందా? ఆ ప్రశ్నకు అర్థమేమి? పసిబిడ్డకొకడికి పంచదార చిలుక కావాలి. మీరు విద్యుత్ శక్తిని గూర్చి పరిశోధనలు చేస్తున్నారనుకోండి. ఆ బిడ్డ వచ్చి ఈ పరిశోధనల వల్ల పంచదార చిలుకలు లభిస్తాయా అని అడిగితే లభించవని బదులిస్తారు. అలా అయితే దీనివల్ల ఏం ప్రయోజనం అని బిడ్డ అడుగుతాడు. అట్లే మనుషులు ఇది లోకానికి ఎలా ఉపకరిస్తుంది, దీనిచే మాకు డబ్బు లభిస్తుందా అని అడుగుతారు. లభించదు. అలా అయితే దీనిలో ఏమీ గుణముంది? లోకానికి ఉపకరించడం అంటే జనుల అర్థం ఇది. అయినా బ్రహ్మ విద్యానుభూతి లోకానికి అత్యంత ఉపకరిస్తుంది. ఆ అనుభూతి కలిగితే ఒక్క వస్తువు మాత్రమే ఉందని తెలుసుకుంటే ప్రేమ ప్రవాహ మూలములు ఎండిపోతాయని, జీవితం శూన్యాకృతి దాల్చునని, తనకు ప్రేమప్రదమైన సర్వం ఇహపర లోకం నుండి శాశ్వతంగా అదృశ్యమైనట్లు కనిపిస్తుందని ప్రజలు భయపడతారు. లోకంలో మహత్తర కార్యాలను నిర్వహించిన వాళ్ళంతా తమ వ్యక్తిత్వాల పట్ల కేవలం ఉపేక్షాభావం చూపిన వారే కదా అని వాళ్ళు కొంచెం కూడా గుర్తించరు. తనకు ప్రేమప్రదమైన వస్తువు నీచం కాదు, క్షుద్రం కాదు, అనిత్యం కాదు అని తెలుసుకుని ప్రేమించిన వానిదే ప్రేమ. తనకు ప్రేమప్రదమైన వస్తువు ఒక మట్టి పిల్ల కాదని, ప్రత్యక్షం దైవమే అని తెలుసుకుని ప్రేమించే వానిదే ప్రేమ. భార్యకు భర్త పట్ల గల ప్రేమ అతని భగస్వరూపముగా భావించేటప్పుడు ఎక్కువ అవుతుంది. భర్తకు భార్య పట్ల గల ప్రేమ ఆమె భగస్వరూపిణి అని తెలిసినప్పుడు అధికమవుతుంది. తల్లికి బిడ్డల పట్ల గల ప్రేమ వారిని భగస్వరూపులుగా భావించినప్పుడు అధికమవుతుంది. భగవంతుడే తన శత్రువు రూపాన్ని ధరించాడని తెలిసినవాడు ఆ శత్రువును ప్రేమిస్తాడు. సాధు పురుష రూపంలో ఉన్నది భగవంతుడే అని తెలిసినవాడు ఆ సాధు పురుషుని ప్రేమిస్తాడు. అతడే పాతకిని కూడా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆ పాతకి రూపానికి కూడా మూలం భగవంతుడే అని అతనికి తెలుసు. క్షుద్రమైన అహంభావం నశించి నేను అనే భావం పోయి ఆ స్థానంలో భగవంతుడు ఎవరిలో సుప్రతిష్ఠితమై ఉంటాడో అలాంటి వానికి లోకాన్ని ఉర్రూతులూగించే శక్తి కలుగుతుంది. జగత్తంతా అతనికి కొత్త రూపం ధరించి కనిపిస్తుంది. బాధలు తాపాలు అదృశ్యమవుతాయి. కష్టాలుండవు. పట్టెడన్నానికే రోజు అగచాట్లు పడి పోరాడి పోటీలు పడవలసిన చెరసాలగా ఇప్పుడు కనిపించే ఈ లోకం అప్పుడు క్రీడానంద భూమిగా మారిపోతుంది. రమణీయ రూపాన్ని ధరిస్తుంది. అలాంటి అనుభూతిని సాధించిన వానికే ఈ లోకం ఎంత అందమైనది అనే అధికారం ఉంటుంది. ఈ లోకం కేవలం మంచిది అనే అర్హత అతనికి మాత్రమే ఉంది. ఆ అనుభూతి చేత లోకానికి కలిగే మహోపకారం ఇది.
లోకమిప్పటి స్పర్శలతో సంఘర్షణలతో సాగిపోతుండటానికి బదులు మానవులంతా ఈ మహాసత్యంలో ఒక లేశాంశమైన అనుభూతం చేసుకుంటే లోక స్వరూపమే మారి అది వివిధ రంగంగా యుద్ధ భూమిగా ఉండక శాంతినికేతమై తేజరిల్లుతుంది. ప్రతివాడు ఇతరులను వెనక్కి నెట్టి తాను ముందుకు పోవాలని చూచే ఈ పోటీ, ఈ వేగిరిపాటు కేవలం అనుచితం. నీతిబాహ్యమైన ఈ వేగిరిపాటు లోకం నుండి మాయమవుతుంది. దాంతో ప్రయాసలన్నీ అంతరిస్తాయి, ద్వేషాలన్నీ తొలగిపోతాయి, ఈర్ష్య అసూయలన్నీ మటుమాయమవుతాయి. దురాకృతమంతా ఒక్కసారిగా అంతరిస్తుంది. అప్పుడు ఈ భూమి దేవతావాసం అవుతుంది. ఆ భూమే స్వర్గం అవుతుంది. అప్పుడు దేవతలతో పాటు ఆటలాడుతున్నప్పుడు దేవతలతో కలిసి పనులు చేస్తున్నప్పుడు దేవతలను ప్రేమించేటప్పుడు ఈ లోకంలో కీడెలా ఉండగలదు? దివ్యానుభూతి వలన కలిగే మహోపకారం ఇది. మానవ సంఘంలో మీకు ఇప్పుడు కనిపించేదంతా అప్పుడు మారి మరొక రూపాన్ని ధరిస్తుంది. మనలో అప్పుడు మీకు లోపాలు కనిపించవు. ఇది మొదటి లాభం. గొప్పది ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పు చేస్తే వారిని చులకనగా తిరస్కార దృష్టితో చూడరు. రాత్రివేళ వీధులకెక్కడానికి సంశయింపని అభాగినులను కులీన స్త్రీలను కూడా తృణీకరించరు. వారిలో కూడా అప్పుడు భగవంతుడే కనిపిస్తాడు కదా. అసహనం, దండనం మనసులోకే రావు. అవన్నీ అదృశ్యమే. ప్రేమ, మహోన్నత ప్రేమాదర్శం పరిపూర్ణ బలంతో సుప్రతిష్ఠితమవుతుంది. మానవజాతిని అప్పుడు సరైన దారిలో నడిచేలా చేయడానికి కొరడాలు, బెత్తాలు కావలసి ఉంటుందా? లోకంలో స్త్రీ పురుషుల్లో ఒక దశలకాంశం కూర్చుని ఒక మానవులారా, ఓ జంతువులారా, ఓ ప్రాణికోటులారా, మీరంతా అద్వితీయుడు, ఆ సజీవ దైవం, ఆ ఈశ్వరుని ప్రత్యక్ష స్వరూపాలు అని కొన్ని నిమిషాల పాటు పలుకుతూ ఉంటే ఈ లోకమంతా ఒక్క అరగంటలో మారిపోతుంది. ప్రతి చోట ఘోర ద్వేష రూపమైన అగ్నివర్షం కురిపించుతూ ఉండటానికి మీరు ఈర్ష్యాపకార రూపాలైన ఆలోచన ప్రవాహాలను లోకంలోకి పంపుతూ ఉండటానికి ప్రతి దేశంలోని జనులు ఇదంతా అతడే అని భావిస్తారు. మీరు చూచేది, తలిచేది అంతా అతన్నే. మీలో దోషం ఉంటే తప్ప మీకు దోషం ఎలా కనిపిస్తుంది? మీ మనసులో దొంగ కూర్చుని ఉంటే తప్ప మీకు దొంగ ఎలా కనిపిస్తాడు? మీరు హంతకులైతే తప్ప మీకు హంతకుడు ఎలా కనిపిస్తాడు? మంచివాళ్ళగా మారండి, పాపం మీకు కనిపించదు. జగత్తంతా ఈ విధంగా మారిపోతుంది. సంఘానికి కలిగే మహోపకారం ఇది. మానవ వ్యవస్థకు కలిగే మహోపకారం ఇది. ప్రాచీన కాలంలో హిందూ దేశంలో అక్కడక్కడ ఒక్కొక్కరికి భావాలు స్ఫురిస్తూ వచ్చాయి. వాళ్లలో కొందరు ఈ భావాల ఫలరూప పర్యవసనాన్ని కూడా తెలుసుకున్నారు. కానీ మత గురువులకు బుద్ధి వైశాల్యం లేకపోవటం చేత, దేశం పరమాధీనమై ఉండటం చేత, ఇంకా ఇతర కారణాల చేత ఈ భావాలు ప్రచారం పొందలేదు. కానీ అవి అద్భుత సత్యాలు. అవి ఆచరించబడిన చోట్లంతా మానవుడు దివ్యత్వం పొందినవాడు. అట్టి దివ్య పురుషుల్లోని ఒకరి స్పర్శతో నా జీవితం అంతా మారిపోయింది. ఆ మహనీయుని గూర్చి రేపు ఆదివారం నాడు మీ ఎదుట ప్రసంగిస్తాను. ఈ భావాలు లోకమంతటా వెదజల్లే కాలం సమీపిస్తోంది. మఠాల లోపలే నివసించి ఉండే బదులు తత్వశాస్త్రాల్లో అణిగి విద్వాంసులకు మాత్రమే అందుబాటులో ఉండేందుకు బదులు కొన్ని తెగలకు, కొంతమంది విద్యాధికులకు సొంత సొమ్ముగా ఉండటానికి బదులు ఆ భావాలు దిగంతాల వరకు విచ్చలవిడిగా వెదజల్లబడతాయి. అప్పుడది సర్వజనులకు, సిద్ధులకు, బద్ధులకు, స్త్రీలకు, పురుషులకు, శిశువులకు, పండితులకు, పామరులకు అందరికీ సమానాధికారం గల సొమ్ము అవుతుంది. అప్పుడది ప్రపంచ వాతావరణం అంతా నిండి వ్యాపిస్తుంది. అప్పుడు మనం పీల్చే గాలి కూడా
ప్రతిస్పందనతో తత్వమసి అది నీవే అని పలుకుతూ ఉంటుంది. వేల సూర్యమండలాలతో కూడిన ఈ అఖిల ప్రపంచం మాట్లాడగల ప్రతి భూతం మూలంగా ఐక్యకంఠంగా తత్వమసి అని పలుకుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి మేల్కొండి అని వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 21 అయింది. నెక్స్ట్ పార్ట్ 22లో ఆత్మ గురించి అమెరికాలో వివేకానంద ఉపన్యాసం చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ ఉపన్యాసం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ లేవండి మేలుకొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.